హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కీర్తనాస్ హోమ్లీ ఫుడ్స్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి గోధుమ రవ్వ కేసరి. మామూలుగా చేసుకునే రవ్వ కేసరి తిని బోరు కొట్టిందా? అయితే పండగలప్పుడు ఈజీగా ఫాస్ట్గా అయిపోయే ఈ గోధుమ రవ్వ కేసరిని ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మరి ఈ కేసరిని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని దానిలోకి ఒక స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యి కొంచెం వేడైన తర్వాత కొన్ని జీడిపప్పు అలాగే కొన్ని బాదం పప్పు ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొన్ని కిస్మిస్ వేసుకొని కూడా ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై అయిపోయిన డ్రై ఫ్రూట్స్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక స్పూన్ నెయ్యిని వేసుకొని నెయ్యి కొంచెం వేడైన తర్వాత ఒక కప్పు గోధుమ రవ్వను వేసుకొని కూడా ఫ్రై చేసుకుందాం. నేను మామూలుగా వైట్ గోధుమ రవ్వని వాడుకుంటున్నానండి. మీరు కావాలంటే బ్రౌన్ కలర్లో ఉండే గోధుమ రవ్వను కూడా వాడుకోవచ్చు. ఇలా వేసుకున్న ఈ రవ్వని లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ రవ్వ ఫ్రై అయిపోయేలోపు మరొక స్టవ్ మీద నీళ్ళని వేడి చేసుకుందాం. ఒక గిన్నె పెట్టుకొని దానిలోకి మీరు ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నారో అదే కప్పుతో 4 కప్పుల నీళ్ళని పోసుకొని వేడి చేసుకోవాలి. మనం పోసుకున్న నీళ్ళు ఇలా పూర్తిగా మరిగేంత వరకు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. మనకి ఒక పక్కన రవ్వ కూడా పూర్తిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీనిలోకి ముందుగా కాచి పక్కన పెట్టుకున్న నీళ్ళని వేసుకుంటూ రవ్వని తిప్పుకుంటూ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఈ రెసిపీ అంతా మీరు రవ్వని ఫ్రై చేసుకునే విధానంలోనే ఉంటుందండి. మీరు రవ్వని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే అన్నవరం ప్రసాదం కలర్లో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మన దగ్గర ఉన్న వాటర్ మొత్తం పోసుకున్న తర్వాత ఇలా రవ్వని మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఒక 5 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. చూసారు కదా, వాటర్ మొత్తం పోయి రవ్వ చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు దీనిలోకి మీరు ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నారో అదే కప్పుతో కప్పున్నర బెల్లం తురుమును వేసుకొని బెల్లం పూర్తిగా కరిగిపోయేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో తిప్పుకుంటూ బెల్లం మొత్తం కరిగిపోయేంత వరకు ఉడికించుకోవాలి. చూసారు కదండి, పూర్తిగా బెల్లం అంతా కరిగిపోయి రవ్వ కొంచెం దగ్గర పడింది. ఇప్పుడు దీనిలోకి 1/2 టీ స్పూన్ యాలక్కాయల పొడి, 1 స్పూన్ నెయ్యి, ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. అలాగే ఒక చిటికెడు పచ్చకర్పూరం వేసుకోండి. ఇది ఉంటే వేసుకోండి, లేకపోతే ఆప్షనల్ మాత్రమే. వేసుకుంటే మాత్రం టెంపుల్ స్టైల్లో మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇవి మొత్తం వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని డిష్ అవుట్ చేసుకోవడమే. అంతేనండి, చూసారు కదా, ఇది పర్ఫెక్ట్గా చేసుకుంటే మాత్రం అన్నవరం ప్రసాదం లాగా చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడైనా ఈవినింగ్ టైంలో స్వీట్ తినాలనిపించినా కానీ ఈ రెసిపీని ట్రై చేయొచ్చు. మరి సింపుల్ అండ్ టేస్టీగా చేసుకునే గోధుమ రవ్వ కేసరిని మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.